తమకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ అంగన్వాడీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాన్ని చేపట్టారు. ఎవరైతే అంగన్వాడీలు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఆశా వర్కర్లు వీళ్ళందరికీ కూడా తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ నిన్న ఇచ్చిన తల్లికి వందనంలో అంగన్వాడీలు పూర్తిగా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళెవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలంతా కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపించారు. ప్రస్తుతం విజయవాడలో అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున ఎవరైతే తల్లికి వందనం పడలేదో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మనతో పాటు అంగన్వాడీకి సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం. మేడం, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంటే ఇప్పటికే తల్లికి వందనం అందరికి ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ అంగన్వాడీలకి ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పుడు వచ్చి పడలేని పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి నమోదు చేసి ఈరోజు అంగన్వాడీలను మోసం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చే బెనిఫిట్లు అన్నీ ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఈరోజు నమోదు చేసినందువల్ల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించాం. ఈరోజు అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక సర్క్యులర్ ఉంది. వర్కర్లకు కానీ హెల్పర్లకు కానీ మినీ వర్కర్లకు కానీ ఎవరికి ఇవ్వట్లేదు. హెల్పర్లకి మినీలకు వచ్చేది 7,000 రూపాయలు, ఈరోజు వర్కర్లకు వస్తుంది 11,500. కానీ ఎవరికి కూడా తల్లికి వందనం లేదు, రేషన్ కార్డులు లేవు, ఈరోజు విద్యా దీవెన లేదు, వికలాంగులకి పెన్షన్ లేదు, విడో పెన్షన్ లేదు, చివరికి వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వకుండా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, లేకపోతే మరో పోరాటానికి అంగన్వాడీలందరూ సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు డిమాండ్లో మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చాలంటూ ఒక డిమాండ్ పెట్టారు, పోస్టులు కట్టుకున్నారు. కానీ ఇప్పటికే గవర్నమెంట్ మినీ సెంటర్లన్నింటినీ కూడా మెయిన్ సెంటర్గా మార్చేమో జీవో ఇచ్చామంటూ మంత్రి చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? అయితే అసెంబ్లీలో కూడా మంత్రి గారు ప్రకటించారు మినీలందరినీ మెయిన్ సెంటర్లుగా మారుస్తాము అని చెప్పి. కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు చేయలేదు. దానికి అనేక కొర్రులు పెడుతున్నారు. అంగన్వాడీ మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు చేయాలి అంటే ఆ సెంటర్లో ఇంకో హెల్పర్ని యాడ్ చేయాలి. కానీ ఈరోజు ప్రభుత్వము దానికి అలా ఇవ్వకుండా కేవలం మినీలను మెయిన్ చేస్తే ఆ సెంటర్కి హెల్పర్ని ఎవరేస్తారు? ఫండ్స్ అనేవి హెల్పర్లకు పెట్టకుండా కేవలం మినీ వర్కర్ల వరకే పెట్టారు. దాంతో మళ్ళీ ఫైల్ వెనక్కి పంపించడం జరిగింది. కాబట్టి వెంటనే మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే చాలా మంది అంగన్వాడీలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా చాలా మంది తల్లికి వందనం పడలేని పరిస్థితి. వాళ్ళని అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయవాడ. ఇక్కడ తల్లికి వందనం పడిందా మీకు? పడలేదు సార్. నేను గవర్నమెంట్ జాబ్ అంట, అందుకని ఇన్యాక్టివ్ లిస్ట్లో ఉంది. నా పాపకు పడలేదు సార్. 9th క్లాస్ చదువుతుంది మా పాప. ఏం చెప్తున్నారు? సచివాలయ సిబ్బందిని అడిగారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? సచివాలయానికి వెళ్తే ఇన్యాక్టివ్ లిస్ట్లో చూపించారు నా పేరు. అదేంటి సార్ అంటే 12,000 పైగా జీతం ఉంది, అందుకే మీకు పడతలేదు, మీరు గవర్నమెంట్ జాబ్ అని వస్తుంది, మీ ఆధార్ కొట్టంగానే మీకు గవర్నమెంట్ జాబ్ అని వస్తుంది అని అంటున్నారు సార్. నాకు 2 పిల్లలండి, ఎవరికి పడలేదు. మీకు పడిందా? మాకు పడలేదండి. మాకు 2 ఆడపిల్లలండి. మాకు ఉండటానికి ఇల్లు లేదు, మేము రెంట్ కట్టుకోవాలి, స్కూల్ రెంట్ కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. ఇందులో మాకు వచ్చేటప్పుడు చివరికి వచ్చేటప్పుడు 3,000 4,000 కూడా మాకు మిగలవు జీతంలో వచ్చేసి. మాకు 12,000 అంటున్నారు. 12,000 ఎక్కడ ఇస్తున్నారండి? మాకు 12,000 ఇవ్వట్లేదు. అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు, ఉన్నాయి కూడా తీసేస్తున్నారు. సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తున్నా సరే అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు. మీ ప్రభుత్వ ఉద్యోగులు అమ్మ అని చెప్పి అనర్హుల లిస్టులో చూపిస్తున్నారు. ఇగోండి అనర్హుల లిస్టు కూడా పెట్టి అనర్హుల లిస్టులో చూపిస్తున్నారు. మా పేరు లిస్టులో చూపించేస్తున్నారు. మీకు పెట్టడానికి అవకాశం లేదమ్మా, మేము పై అధికారులను అడిగి వాళ్ళు పెట్టమంటే మేము పెడతాం, లేకపోతే పెట్టమని వేస్తున్నారు. మరి మేము ఏం చేయాలి? ఇంకా ఎలా బతకాలి? మేము ఏం తిని బతకాలి? మేము పిల్లల్ని స్కూల్నే పోషించామా, ఇంట్లోనే పోషించాము? మాకు వచ్చే చాలీ చేతులు మేము ఎలా బతకాలి చెప్పండి. అందరికి ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టారు కదా, అంగన్వాడీలు కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తామంటూ మేనిఫెస్టోలో చూసారా మీరు? చూసామండి, కానీ మాకు అమలు చేయట్లేదుగా. సరే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించామన్నారు, నమోదు చేశారు, సరే చేశారు, బాగానే ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా మాకు కూడా అన్ని సదుపాయాలు కల్పించండి. మరి అలా కల్పించట్లేదు ఎందుకని? అదైనా కల్పించండి, లేదా సంక్షేమ పథకాలను అమలు చేయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. పడిందా? మీకు పడిందా? ఎంతమంది పిల్లలు? 2. ఏం చెప్తున్నారు అధికారులు? వెళ్తే సచివాలయంలో అప్లికేషన్లు కూడా తీసుకోవట్లేదు, ఇన్యాక్టివ్లో ఉందని చెప్పేసి అసలు తీసుకోవట్లేదు.
ఇది చెప్తున్నారు. పూర్తిగా అంగన్వాడీలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటూ లిస్టులో చూపిస్తున్నారు. ఇనాక్టివ్గా వాళ్ళందరినీ చూపిస్తున్నారు. అప్లికేషన్లు పెట్టినా కానీ సచివాలయ ఉద్యోగులు తీసుకోవట్లేదంటే వాళ్ళని చెప్తున్న పరిస్థితి. గతంలో హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలి, ఖచ్చితంగా అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అయితే గుర్తించాలి, లేదా వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామంటూ అంగన్వాడీలు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. పర్లేదండి, మాకు ఇద్దరు పిల్లలు, తల్లికి వందనం పర్లేదండి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకళ్ళకి వేసారండి, ఇప్పుడు మాత్రం అన్ఎలిజిబుల్లో వచ్చిందండి లిస్టు పెడితే. మాకు 12,000 కంటే ఎక్కువ జీతం ఉందంటున్నారు, మళ్ళీ మేము ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు. సరే ప్రభుత్వ ఉద్యోగం చేయండి, మాకు జీతం వీటితో సంక్షేమ పథకాలు అవసరం లేదు, ఏదీ లేకుండా ఇప్పటికి 6 సంవత్సరాలు శాలరీస్ పెంచి మామూలుగా ఉన్న 6 సంవత్సరాల నుంచి ఖర్చులు ఎంత పెరిగినాయండి. పనికి వెళ్ళే వాళ్ళకి ఇంతకు ముందు 200 ఇచ్చారు, ఇప్పుడు 300 చేశారు రోజువారీ కూలి. మరి దాంతో పోలితే మాకు ఎంత పెంచారు శాలరీలు? 1,000 కూడా పెంచలేదు ఇంతవరకు. 11,500 అండి, దాంట్లో 12,000 మిక్స్ చేయాలి. 12,000 కంటే ఎక్కువ జీతం ఉందని చెప్తున్నారు. దాంట్లో 12,000 కంటే ఎక్కువ జీతం ప్రభుత్వ ఉద్యోగాన్ని పెట్టారు. నమస్కారం అండి, నేను చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మేము గత 26 సంవత్సరాల నుండి ఇదే డిపార్ట్మెంట్లో, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోయిన సంవత్సరం వరకు మాకు తల్లికి వందనం అనేది అమౌంట్ పడింది. ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మాత్రమే తల్లికి వందనం అనేది ఆఫ్ చేశారు. ఎందుకని మేము అడిగితే సాధికార సర్వేలో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు, అందుకనే మీకు సంక్షేమ పథకాలు రావు అని చెప్పి అన్నారు. సచివాలయం దగ్గరికి వెళ్తే మేము ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు ముందు అది చెప్పండి, మాకు ఏమైనా పర్మనెంట్ చేశారా, రెగ్యులర్ శాలరీ వేస్తున్నారా, కనీస వేతనం అడిగాము మేము 26,000, అది కూడా ఇవ్వలేదు కదా. మేము ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చాము? పోనీ మీరు అన్నదే అయితే మేము అందరూ సంతోషపడుతుంది. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేసి మాకు 30,000, 26,000 శాలరీ ఇచ్చి మాకు ఇవన్నీ కోత విధించండి, అప్పుడు మేము అడగము. కాబట్టి మేము తీసుకునేది 12,000 కూడా కాదు. అదే అంటే మీరు 12,000 జీతం తీసుకుంటున్నారని ఒక సాకు చెప్పారండి. 11,500 మేము జీతం తీసుకుంటున్నాము. ఎందుకు తీశారో సంక్షేమ పథకాలు అనేది మాకు అర్థం కావట్లేదు. పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ ఆపారు, వికలాంగులు ఉన్నారు, ఇందులో వీడియోస్ ఉన్నారు, వాళ్ళ పెన్షన్ ఆపారు, గ్యాస్ సబ్సిడీ రావట్లేదు, తల్లికి వందనం రావట్లేదు, ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రావట్లేదు. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయండి, మమ్మల్ని మీరన్నట్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మాకు జీతాలు పెంచండి, అప్పుడు మేము అడగం, ఏ సంక్షేమ పథకం అడగము. దయచేసి మా ఇందు దయ ఉంచి ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు ఈ పథకాలన్నీ వర్తింప చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పడట్లేదండి, శాలరీ 12,000 అని గవర్నమెంట్ అని చూపిస్తుందండి. మాకు దేనికి కూడా వర్క్ కూడా ఎక్కువైంది, మాకు ఫోన్లు కూడా సరైన ఫోన్ లేవు. ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో ఆ శాలరీ మీదే బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళకి అమ్మఒడి పడలేదండి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దేనికైనా కానీ. అది గవర్నమెంట్గా చూపిస్తుందంటండి ఆన్లైన్లో. మాకు వచ్చేది 11,500, మరి 12,000 చూపిస్తుందంట. మరి 11,500 12,000 చూపించడం ఏంటి మరి? అది మాకే అర్థం కావట్లేదు. అడుగుతున్నామండి, అడుగుతుంటే మీకు అదే చూపిస్తుంది అని చెప్పారండి. జీవో తెచ్చుకోమన్నారు, జీవో తెచ్చుకోమంటే శాలరీ సర్టిఫికేట్ మాకు 11,500. అక్కడికి వెళ్ళిన ఆఫీస్కి, మా ఆఫీస్కి వెళ్తే 11,500, అక్కడ 10,000. 10,000 కంటే 10 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నారు రాదమ్మా మీకు, 10,000 లోపు ఉన్న వాళ్ళకైతే వచ్చిందని చెప్పారు. ఉంది, ఆ జీవో పనికిరాదు, అది 2,000. అవునండి, అది ఆ జీవో పనికిరాదు అని చెప్పారండి. ఆ జీవో కూడా చూపించి మేము, ఆ జీవో కూడా పనిచేయదని చెప్పారు. ఇంకా శాలరీ కూడా మాకు ఇబ్బందిగా ఉందండి. 11,500 పక్క రాష్ట్రంలో 4-3 సంవత్సరాల నుంచి 13,500 ఇస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ కూడా ఇప్పుడు వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది అక్కడ అటు గవర్నమెంట్. ఇటు కనీసం ఏమీ మాకు ఇంతవరకు కూడా కనీసం సంవత్సరం అవుతుంది వచ్చి, ఇంతవరకు మాకు ఏమీ లేదు. మేము ఇబ్బంది పడుతున్నాం. సెంటర్లో 9 నుంచి 4 వరకు మేము చేసే సేవలన్నీ కరెక్ట్గా చేస్తున్నాం. అంతా వర్క్ మటుకే ఫుల్గా ఉందండి. దేనికైనా రిజిస్టర్లు అయినా కానీ మాకు ఫోన్లు అయినా కానీ కరెక్ట్గా లేవు. అవి కొనుక్కోవాల్సి వస్తుంది. అన్నిటికీ రిజిస్టర్లు కూడా, ఫోన్లు కూడా మంచిగా లేవండి. మా కొత్త ఫోన్ కొనుక్కోవాలంటే వచ్చే 11,500 ఏం కొనుక్కునేవండి? అవి కొనుక్కునేవా, ఇవి కొనుక్కునేవా? 12,000 పైన జీతం తీసుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగి అని చూపిస్తుందండి. శాలరీ సర్టిఫికేట్ తీసుకొచ్చి సచివాలయంలో అప్లోడ్ చేయడానికి కూడా లేదండి. వాళ్ళు మళ్ళీ చేసినా కానీ ప్రభుత్వ ఉద్యోగానే కనపడుతుంది. గ్రీవెన్స్లో ఫామ్ పెట్టి మళ్ళీ చేసినా ప్రభుత్వ ఉద్యోగానే కనపడుతుంది. నాకు 2 పిల్లలండి, మా భర్తకు పక్షవాతం, ఆయన ఎటు వెళ్ళలేడు. నా జీతంతోనే మేము ఇది చేసుకోవాలి. ఇవి వచ్చే తల్లికి వందనం కూడా ఆఫ్ చేశారు.
ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. అవునండి, 12,000 కాదండి, అదే అడిగాం మేము. సర్టిఫికేట్ తీసుకురండి అన్నారు, అది తీసుకొచ్చాం. జీవో చూపించమన్నారు, 2022 జీవో చూపిస్తే ఇది పని చేయదు అంటున్నారు. 10,000 ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం కింద వస్తుంది అంటున్నారు, కానీ రేట్లు ఎక్కడైనా ఒకలాగే ఉన్నాయి, కానీ కూరగాయలకైనా దేనికైనా. అది తల్లికి వందనం పడట్లేదు, గ్యాస్ సబ్సిడీ కూడా పడట్లేదు అంగన్వాడీలకి, ఏమీ లేదు అసలు. రేషన్ కార్డు లేదు అంటే పిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపిస్తుంది, కరెంటు బిల్లు కూడా ఎక్కువే వస్తుంది, దేంట్లో ఏమీ లేదు. రైతు భరోసా కూడా పడట్లేదు, దానికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు, అందువల్ల మీకు కూడా పడట్లేదు అని చెప్తున్నారు.